ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు గ్రో యాప్ లో ఇంట్రాడేలో ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళేసి మీ టార్గెట్ హిట్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ట్రేడ్ తీసుకునే ముందు బాగా అనాలిసిస్ అయితే చేయాలి. సో మనము ఎటువంటి అనాలిసిస్ చేయకుండా ట్రేడ్ తీసుకోవచ్చు, అప్పుడు కూడా మనకు టార్గెట్ హిట్ అవుతుంది. కానీ ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అన్నమాట. మనము ట్రేడింగ్ ఫీల్డ్ లో లక్ నమ్ముకుంటే ఎక్కువ రోజులు ఉండలేం. కాబట్టి అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఏమేం పాయింట్స్ చెక్ చేస్తారో కామెంట్ చేయండి. నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 5 పాయింట్స్ చెక్ చేస్తానండి. సో ఆ 5 పాయింట్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ లో మీరు ఎన్ని పాయింట్స్ ఫాలో అవుతున్నారో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఇంట్రాడే ట్రేడింగ్ టిప్స్ గురించి వీడియోస్ కావాలంటే కనుక మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 5 పాయింట్స్ చెక్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఈ విధంగా ఓవరాల్ మార్కెట్ ఎలా ఉందో చెక్ చేస్తాను. పర్టికులర్ గా నిఫ్టీ 50 అన్నమాట. నిఫ్టీ 50 అప్ సైడ్ లో ఉందా లేకపోతే డౌన్ సైడ్ లో ఉందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం స్టాక్స్ నిఫ్టీ 50 ఏ డైరెక్షన్ అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్ లో స్టాక్స్ మూవ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అందుకు ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఏ స్టాక్ లో అయితే ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకొని డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. డైలీ టైం ఫ్రేమ్ లో ఆ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా చెక్ చేసుకోండి. అప్ ట్రెండ్ లో ఉంటే మనం బై చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఏ స్టాక్ లో అయితే ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టాక్ ఏ సెక్టార్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా TCS, ఇన్ఫోసిస్, విప్రో, ఈ విధంగా ఈ స్టాక్స్ అన్ని కూడా మనకు ఐటీ సెక్టార్ కింద వస్తాయి. మీరు ట్రేడింగ్ చేసే స్టాక్ ఏ సెక్టార్ కింద వస్తుందో చెక్ చేసుకోండి. ఆ పర్టికులర్ సెక్టార్ మీరు ట్రేడింగ్ చేసే రోజున గ్రీన్ లో ఉందా లేకపోతే రెడ్ లో ఉందా చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్ అయితే ఉందండి. ఆ వెబ్సైట్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళేసి అక్కడ VWAP అని చెప్పేసి ఇండికేటర్ అప్లై చేయండి. సో ఈ ఇండికేటర్ దేనికోసం అంటే షార్ట్ టైమ్ లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా చూపిస్తుంది అనమాట. ఓకే. ఇండికేటర్ పైన ప్రైస్ ఉంటే అప్ ట్రెండ్, ఇండికేటర్ కింద ప్రైస్ ఉంటే డౌన్ ట్రెండ్. సో మీరు బై చేసుకోవాలనుకుంటే కనుక ఇండికేటర్ పైన ప్రైస్ ఉండాలి. ఇది ఫోర్త్ పాయింట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆ పర్టికులర్ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకొని మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొని సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో డ్రా చేసుకోండి. సో మనము ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినప్పుడు బై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం మీరు సపోర్ట్ దగ్గర బై చేసినా సరే లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర బై చేసినా సరే వాల్యూమ్ చెక్ చేసుకోండి. సో ప్రీవియస్ వాల్యూమ్స్ తో పోల్చుకుంటే సపోర్ట్ దగ్గర గానీ లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర గానీ మనకు హై వాల్యూమ్ అయితే ఉండాలన్నమాట. ఇది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం. సో మీరు ఇన్ని పాయింట్స్ చెక్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే కనుక మీ ట్రేడ్ అనేది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చూసారు కదా నేను ఏమేం పాయింట్స్ చెక్ చేస్తానని చెప్పేసి. సో ఈ పాయింట్స్ లో మీరు ఏ పాయింట్స్ ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి.